కరువు అవుతున్నాడు. ఇంకా పనికి ఆహార పథకం ఏముంది, అసలు పని ఎందుకు అనే పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది? ఖచ్చితంగా అంటే మనం అప్గ్రేడేషన్ అండి. ఇప్పుడు అమెరికా వాడు ఎందుకు ఇండియా వాళ్ళకి మన ఈ థర్డ్ వరల్డ్ కంట్రీస్కి అవకాశాలు ఎందుకు ఇస్తున్నాడు? వాళ్ళు మొదట్లో వాళ్ళకి మనుషులు వాళ్ళ పనులు వాళ్ళకి సంబంధించి చేసుకునేవాడు. తర్వాత ఇప్పుడు చిన్న చిన్న పనులు చేయాలంటే మనుషులు దొరకట్లే. అక్కడ మరుగుదొడ్లు కడగాలంటేనో పెట్రోల్ పొయ్యాలంటేనో ఇట్లాగా వాళ్ళ దేశంలో వాళ్ళకి అది చిన్న చూపుగా అయిపోయింది. అలాంటి పొజిషన్ అంటే చిన్న చూపుగా అయిపోయింది. దాంతో ఏమైపోయింది, ఈ థర్డ్ వరల్డ్ కంట్రీస్ వాళ్ళకి అక్కడ మేము అమెరికాలో ఉన్నాం, మేము బ్రిటన్లో ఉన్నాం అంటే గ్రేట్, అక్కడ ఏం చేస్తున్నాడు అనేది ఇక్కడ ఎవడు అడగడు. లేదా అక్కడ సో కంపెనీలో నేను ఎగ్జిక్యూటివ్ అంటారు. పెట్రోల్ పోయడం కూడా ఎగ్జిక్యూటివ్ అక్కడ, మరుగుదొడ్లు కడగడం కూడా ఎగ్జిక్యూటివ్ అక్కడ. ఇదివరకు రిసెప్షనిస్ట్ అనేవాళ్ళు, ఇప్పుడు ఏమంటున్నారు ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్. అట్లాగే అక్కడ కూడా పేర్లు మార్చి అయ్యి ఇక్కడ చెప్తున్నారు. అట్లాంటిది ఎట్లయితే మారిపోయిందో ఇప్పుడు వర్క్ స్టైల్లో కూడా ఇక్కడ మనకు కూడా అట్లాగే వెళ్ళిపోతున్నాం విదేశాల వైపు తరహాలు. ఇదివరకు ఏంటంటే పని దొరికితే అదృష్టం, పని తక్కువ ఉండేది, మనుషులు ఎక్కువ ఉండేవాడు. ఇప్పుడు ఏమైపోయింది, ఈ పని చేసేటటువంటి వర్గాలు కలోగంజో తాగైనా సరే అప్పులు చేసిన సొప్పులు చేసి వాళ్ళ బిడ్డల్ని ఉద్యోగాలకు పంపించేశారు. వాళ్ళ బిడ్డలు మళ్ళీ కూలీగా ఉండట్లే. వాళ్ళ ఇదివరకు కూలీ బిడ్డ కూలీగా ఉండేవాడు, చాకలి బిడ్డ చాకలిగా ఉండేవాడు, మంగళ బిడ్డ మంగళగా ఉండేవాళ్ళు, అందు నేర్పుతా ఉండేవాడు చిన్నప్పటి నుంచి. ఇప్పుడు అట్లా చెయ్యట్లా. ఎందుకని, మనం వాళ్ళని చూసిన చిన్న చూపు, వాళ్ళని అలాంటి పనులు చేసే వాళ్ళని మనం ఇంట్లో మనతో సమానంగా చూడలేకపోయాం, మన పక్కన కూర్చోబెట్టుకోలేకపోయాం, మనలాగా చూడలేకపోయాం, మనుషుల్లాగా చూడలేకపోయాం. అంటే అప్గ్రేడ్ అవుతుంది అనుకోవాలా, ఉచితాలు పెరగడం వల్ల అలా అవుతుంది? ఉచితాల వల్ల కాదు, వాళ్ళ ఆలోచన తీరులోనే. అంటే మేము తరతరాల అవమానానికి గురయ్యాం, నా బిడ్డ ఎందుకు అవమానానికి గురి కావాలి? దీనికి తోడు ఈ కార్పొరేట్ కాంపిటేటివ్ ఇష్యూలో తేడా వచ్చింది. బార్బర్ షాప్ లో ఇదివరకటికి మళ్ళీ చెక్క బల్ల పెట్టి కూర్చోబెట్టి చేస్తానంటే ఇప్పుడు చేయించుకోవడానికి సిద్ధంగా లేదు. ఇవాళ బార్బర్ షాపులు నడుపుతున్నది ఎవరండి? అగ్రకులాలు. అదేది మహిళల బ్యూటీ పార్లర్ అవన్నీ చేసేది అసలు అగ్రకులాలకు సంబంధించిన అమ్మాయిలే ఆ పని చేస్తుంది. ఒరిజినల్